మంచిర్యాలలో మరికొద్ది గంటల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల సిబ్బంది తమ సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేయడం ఇటు మంచిర్యాల ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికే కూడా ఏర్పాట్లు పూర్తయినట్లు కూడా అధికారులు తెలుపుతారు. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఒక కార్పొరేషన్తో పాటు 4 మున్సిపాలిటీలకు ఏదైతే లక్షిడిపేట, అదేవిధంగా లక్షిడిపేట, చెన్నూరు, కేతపల్లితో పాటు బెల్లంపల్లి మున్సిపాలిటీలకు, అదేవిధంగా కూడా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కాగజ్నగర్, అదేవిధంగా కూడా ఆసిఫాబాద్ మున్సిపాలిటీలకు అయితే ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా కార్పొరేషన్కి సంబంధించి కూడా ఇక్కడ మనం ఒక డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్దాము. ఇక్కడ కూడా ఇప్పటికే కూడా సిబ్బంది అంతా కూడా తమ సామగ్రిని తీసుకొని కూడా ఏదైతే పోలింగ్ కేంద్రాలకు అయితే తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే మొదటిసారి కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా అధికారులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా ఈ ఎన్నికల నిర్వహణకు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన. ముఖ్యంగా కూడా ఏదైతే కార్పొరేషన్కి సంబంధించి మంచిర్యాల కార్పొరేషన్కి సంబంధించి కూడా 1,81,000 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కు అయితే వినియోగించుకునేటువంటి పరిస్థితిని ముఖ్యంగా కూడా 60 డివిజన్లకు సంబంధించి కూడా ఏదైతే ఇప్పటికే కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన. ముఖ్యంగా కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఏదైతే ఓటింగ్ సరళి అయితే పరిశీలిస్తున్నట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు. ఇక ముఖ్యంగా కూడా ఏదైతే మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఇది 4 మున్సిపాలిటీలతో పాటు అదేవిధంగా కూడా ఒక కార్పొరేషన్కు జరుగుతున్న ఎన్నికలకు కూడా ఏదైతే ఒక 444 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్టయితే అధికారులు తెలుపుతున్నారు. అదేవిధంగా కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించిన 4 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ జరుగుతున్న ఎన్నికల్లో కూడా పూర్తిగా కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసిన. ముఖ్యంగా కూడా పోలీసుకు సంబంధించి కూడా పోలీసులు అయితే 4,500 నుంచి 5,000 మంది పోలీసులు కూడా ఏదైతే విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టు కూడా అధికారులు తెలుపుతారు. ముఖ్యంగా కూడా ఏదైతే జిల్లాకు సంబంధించి కూడా 179 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్టమైన భద్రత మధ్య కూడా ఏదైతే ఓటింగ్ కొనసాగుతుందని కూడా అధికారులు తెలుపుతున్నారు. ఇక ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఏదైతే ఆసిఫాబాద్కు సంబంధించి 20 వార్డులకు గాను అక్కడ 28 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కూడా అక్కడ మొత్తం 13,000 చిన్న మున్సిపాలిటీ కాబట్టి 13,500 మంది మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కు అయితే వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కూడా కాగజ్నగర్కు సంబంధించి కూడా ఏదైతే 30 వార్డులకు గాను అక్కడ 85 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం కూడా ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఏర్పాట్లు పూర్తి చేసినా కూడా అక్కడ ఏదైతే జిల్లా కలెక్టర్ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా ఓవరాల్గా కూడా దీనికి సంబంధించి మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఏర్పాట్లు పూర్తయినట్టయితే అధికారులు తెలుపుతారు. ముఖ్యంగా ఏదైతే ఈసారిని కూడా ఈ ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, చెదురుమదురు ఘటనలు కూడా చోటు చేసుకొని కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా కూడా ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించడం కోసం కూడా ప్రత్యేక అధికారులను రూట్ మ్యాప్ ద్వారా కూడా ప్రత్యేక అధికారులను నియమించినట్టు కూడా ఇటు జిల్లా కలెక్టర్తో పాటు అధికారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజు న్యూస్, మంచిర్యాల జిల్లా.